నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, దానిపైన నీ స్పందనను మళ్ళా లీక్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంది? లీక్ కాకుండా అంటే జరగదు అది. ఎందుకనంటే నేను రాసిందే 2015లో రాశాను. నేను బైపీసీ బ్యాచ్. అప్పుడు లీక్ అయింది, తర్వాత సంవత్సరం లీక్ అయింది, ఆల్మోస్ట్ 10 years నుంచి లీక్ అవుతానే ఉంది. కాబట్టి నువ్వు లీక్ అయ్యేదాన్ని ప్రివెంట్ చేద్దాం అనుకునే కంటే అన్ని మూసుకొని మనమే కాస్త బెటర్ గా ప్రిపేర్ అవ్వడం. ఈ టైం దొరికింది కదా, లీక్ అయిన టైం దొరికింది కదా, ఈ టైంలో ఇంక నువ్వు కొంచెం ఎక్కువ మైండ్ పెట్టాలి దాని మీద. అంతే కదా, మరి ప్రిపరేషన్ కి టైం లేదని చాలా మంది కొట్టుకుంటా ఉంటారు. మరి మరి లాంగ్ టర్మ్ అంటారు. దానికంటే బెటర్ ఎలాగో పోస్ట్ పోన్ అయింది, కొంచెం టైం దొరికిందని కొంచెం గట్టిగా చదువుకోవడం. ఇప్పుడు ఎటు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఇంకొక అవకాశం వచ్చింది అనుకోవచ్చు. బాగా నెక్స్ట్ టైంకి బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదవండి. బాగా నీట్ ఎగ్జామ్ ఫస్ట్ క్యాన్సిల్ అయింది కదా, నీట్ పెట్టే వాళ్ళు పేపర్ లీక్ అవ్వకుండా, ఎలిగేషన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా ముందుగానే మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఎలాగో ఇప్పుడు క్యాన్సిల్ అయింది, మళ్ళీ నీట్ పెడుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ మంచిగా చదివి ఇంకా ఎక్కువ స్కోర్ చేసి, రాని వాళ్ళు బాధపడకుండా ఇప్పుడు ఇంకొక ఛాన్స్ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా రాసుకొని సీట్ అనేది గెయిన్ చేసుకోవాలి. అండ్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ కండక్ట్ చేసే వాళ్ళు మంచిగా ఎట్లాంటి బ్రేకేజెస్ లేకుండా, ఎట్లాంటి ఫాల్స్ జరగకుండా పేపర్ అనేది కరెక్ట్గా ఉండి క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేసి, అండ్ అలాగే అది లీక్ అవ్వకుండా ప్రాపర్గా రిస్ట్రిక్షన్స్ పెట్టి అన్నీ చేసుకుంటూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి స్టూడెంట్స్కి ప్రాబ్లమే అండ్ చేసే వాళ్ళకి ప్రాబ్లమే. బికాస్ దానికి బడ్జెట్ అవుతుంది, టైం సేవింగ్ ఉండదు, చాలా ఎలిగేషన్స్ ఉంటుంది, మళ్ళీ ప్రిపరేషన్ అవ్వాలి, స్టూడెంట్స్కి హెవీ స్ట్రెస్ వస్తుంది. సో నీట్ కండక్ట్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి నెక్స్ట్ టైం నుంచి ఎలిగేషన్స్ ఏమి రాకుండా చూసుకొని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతూ ఉంటే మొత్తం బాగానే ఉంటుంది.